ఓం. నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రి సనాతన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి అందులో. ఇవాళ ఏమిటంటే క్రిస్టియన్ పాస్టర్ ఒకతనున్నాడు. కిరణ్ పాల్ అని చెప్పి. ఆయన వేదము శుక్ల యజుర్వేదము 31 అధ్యాయము 18వ మంత్రంలో యేసు ప్రభువు ఉన్నాడు అని అంటున్నాడు. ఇందులో నిజ నిజాలు ఎంత మటుకు ఉన్నాయి అని డాక్టర్ వెంకటా చాగంటి గారిని పిలిచాను అది చెప్పటానికి. ఆహ్, డాక్టర్ గారు నమస్కారం టు మై ఛానల్ అండి. నమస్కారం. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. సో, మీరు నన్ను అడిగారు. దాన్ని మీకు పంపించాను కదా ఆల్రెడీ. ఆ! నేను మిమ్మల్ని ఆ మంత్రం గురించి అడిగా గదా! మీరు హ్మ్. అది చేసి నాకు పంపించారు. మరి ఆ దాని మ మ దాన్ని యొక్క అర్థాలన్నీ రాసి అర్థం పంపించాను. రాసి పంపించారు కదా! మరి తీసి చూద్దామా అది? చూద్దాం శాస్త్రి గారు. యాహ్! ఓకే. నా దగ్గరుంది, షేర్ చేయమంటే నాకు షేరింగ్ రైట్స్ ఇస్తే నేను షేర్ చేసి చూపిస్తా. మీ ఇష్టం. మీరు చూపిస్తా అంటే చూపించండి. చూపిస్తాను. నాకు ఓకే. షేరింగ్ పర్మిషన్స్ ఇవ్వండి. యాహ్! ఇచ్చాను. కనిపిస్తోందా? కనిపిస్తోంది సార్. సో, ముఖ్యంగా మంత్రానికి అర్థం చెప్పే ముందర మనకి మంత్రం యొక్క దేవత ఎవరు అని తెలుసుకోవాలి. హ్మ్. దేవత ఆదిత్యః. యాహ్! ఋషి ఎవరు? నారాయణః. హ్మ్. ఛందస్సేమిటి? నిశ్చితృష్టుపు. హ్మ్. స్వరః దైవతః. హ్మ్. ఇది ఈ మంత్రం యొక్క ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయి. ఓకే. ఈ మంత్రము 18వ మంత్రము 31 అధ్యాయము యజుర్వేదం. శుక్ల యజుర్వేదమేనా ఇది? ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు మాట్లాడేది శుక్ల యజుర్వేదమే మాట్లాడతాం. ఓహ్! ఓకే. ఓకే. మనం కృష్ణ యజుర్వేదం మాట్లాడం. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. షూర్. ఎందుకంటే శుక్ర యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము కలుషితం చేసేసారు. ఓహ్! ఓకే. ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు శుక్ల యజుర్వేదాన్ని దానిలోంచి పిండాడు. మొత్తం క్లియర్‌గా ఉన్నది కరెక్ట్ వేదం ఏదని పిండాడు, చెప్పాడు. ఓహ్! ఓకే. సో, దేర్‌ఫోర్ ఇది మనం శుక్ల యజుర్వేదమే మాట్లాడుతాం. యాహ్! ఓకే. సో, ఇది పురుష సూక్తంలో ఒక మంత్రం ఇది. ఓహ్! ఓకే. మీకు పురుష సూక్తంలో చెప్పేటప్పుడు ఇది గూడా ఉందన్నమాట. హ్మ్. సో, వేదాహమేతం అన్నదాన్ని 3 భాగాలవుతుంది. వేద అహం ఏతం అని. ఓహ్! ఓకే. సో, ఫస్ట్ పదం వేదాహమేతం అన్నదక్కడ వేద అహం ఏతం. ఈ 3 పదాల కింద మారుతుంది. యాహ్! వేద అంటే తెలుసుకొనబడేది. హ్మ్. ఏదైతే ఉంటుందో, ఏదైతే తెలుసుకోవాలో అంతకు మించిగా తెలుసుకుందుకు ఏమీ ఉండదో దాన్ని వేద అంటాం. యాహ్! అందుకే మనకి వేదాలకి వేద అని పేరు. ఓకే. సో, ఇప్పుడు ఇందులో వేద శబ్దం వచ్చింది. అవును. వేదము తెలుసుకొనబడేది వేదము అని మనకి 2 అర్థాలు క్లియర్‌గా ఉన్నాయి. హ్మ్. ఆ 2 ఒకటే అర్థం యాక్చువల్‌గా. సరే. అహం అంటే నేను, అందరికి తెలిసిన విషయం ఇది. హ్మ్. ఓకే. ఏతం, ఏతత్ ఇప్పుడు ఏతత్, ఏషః, ఏషః అంటే ఇతను అని చెప్తాము. పక్కన్నతను ఏతః అని ఏషః అని చెప్తాం. ఓకే. సహ అంటే దూరంగా ఉన్నవాడు. అది ఏతం అన్నది ద్వితీయ విభక్తిలో ఓహ్! ఓకే. అతనిని అని చెప్పటం అన్నమాట. యాహ్! ఓకే. పురుషం. పురుష శబ్దం ఏమవుతుందంటే పూర్ణుడై ఉన్నాడు ప్రతి దానిలోనూ అన్న దానికి పురుష శబ్దం అన్నమాట. సో, పురుషం అన్నది మళ్ళీ ద్వితీయ విభక్తి. సర్వమును వ్యాపించిన వాడిని. యాహ్! ఓకే. ఇప్పుడు నేను పండుని తింటున్నాను. పండుని కర్మ దాని మీద చేస్తున్నాను. అవును. అవును. అలానే ఇప్పుడు ఇక్కడ మనం కర్మ ఎవరి మీద చేస్తున్నామంటే అతని మీద చేస్తున్నాం. ఎవరతను? ఏతం అతనిని అంటే అతను అంటే ఎవరు? సర్వమును వ్యాపించిన వాడిని. యాహ్! సర్వమును వ్యాపించిన వాడిని. మహాంతం గొప్పవాడిని. ఆదిత్యవర్ణం సూర్యప్రకాశమును. ఆదిత్యవర్ణము అంటే ఏంటి? ఆదిత్యుడి వర్ణం ఏమిటి అంటే అతని ప్రకాశమే అతని వర్ణం. పట్నం. అవును. అవును. అంతకంటే ప్రకాశం. ఇంకేం లేదు.
అవును. ఓకే. తమసః అంటే అంధకారమునకు, పరస్తాత్ వేరుగా ఉన్నవాడిని. బావుంది. బావుంది. తం ఏవ అతనినే విదిత్వా మీరు తెలుసుకొనిన అతి అధికమైన మృత్యువును ఏతి ఉల్లంఘించగలరు అంటే దాటగలరు. హ్మ్. నా లేదు అన్యః ఇతర పంథాః మార్గము విద్యతే తెలియుటకు అయనాయ మోక్షము పొందుటకు. హ్మ్. ఇందులో స్పష్టంగా కొన్ని విషయాలు మనము గమనించాల్సిందేంటంటే, ఆదిత్యవర్ణం సూర్యప్రకాశం. అవును. సో, సూర్యప్రకాశము అన్నది సర్వత్రా వ్యాప్తి అయి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఏ పురుషుడైతే సర్వత్రా వ్యాప్తి అయి ఉన్నాడో అతని గురించి మంత్రం చెప్తోంది. ఇప్పుడు మీరు పురుషుడు అన్నారు గదా! ఆ హ్మ్. పురుషుడు యొక్క క్వాలిటీస్ చెప్తారా? పురుష అంటే పూరించునది అని అర్థం. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక శరీరం ఉంది. ఈ శరీరంలో పురుషుడు ఎవరంటే నేను, పరమాత్మ. కానీ పరమాత్మకి శరీరం లేదు గదా సార్! ఈ శరీరంలో పూరించున్నది. అంటే? ఇప్పుడు శరీరంలో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాపర్ వైర్‌లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందనుకోండి. అది హ్మ్. పూరిస్తుందన్నమాట కాపర్ వైర్. ఓహ్! ఓకే. ఓకే. అలా. ఓకే. మనం గూడా ఇందులో ఉన్నాం ఈ శరీరం. లేతే ఇది శరీరం కదలదు, మెదలదు, మాట్లాడదు, ఏం చేయలేదు కదా! అవును. సో, అదనమాట. పురుష శబ్దానికి అర్థం అది. అంటే మనల్ని మాట్లాడిస్తోంది, చేస్తోంది అంతా యెస్. ఏ ఆత్మ అయితే ఉందో దాన్ని పురుష శబ్దంతో చెప్తాం. కాబట్టి ఓహ్! స్త్రీలను గూడా పురుష శబ్దంతో చెప్పాలక్కడ. ఆత్మ ఆ! అన్నప్పుడు. అవునులే. అవునులే. హ్మ్. సో, సర్వమును వ్యాపించిన వాడిని ఇప్పుడు పురుష శబ్దము పుంలింగం. హ్మ్. ఇదేంటి పుంలింగ శబ్దం అంటే మగవాడా అతను అంటే శబ్దాలన్నిటిని పురుష శబ్దాలు, స్త్రీ శబ్దాలు, నపుంసక శబ్దాలతో సంస్కృతంలో మనం మాట్లాడతాం. అవును. చెట్టు ఉందనుకోండి, చెట్టు మన తెలుగులో అన్నామనుకోండి, చెట్టు అంటాం. సంస్కృత పదము వృక్షః. అవును. అది పుంలింగ శబ్దం. అవును. మీకు అర్థమైందా? సో, అది పుంలింగ శబ్దంతో ఉంది. సో, హ్మ్. మగ చెట్టు అని కాదు అర్థం. పుంలింగ శబ్దం అది. అర్థమైంది. అర్థమైంది. దానికి విభక్తులు చెప్పాలన్నప్పుడు పుంలింగ పరంగా చెప్తాం. ఓకే. అర్థమైంది. సో, ఇప్పుడు మహాంతం, మహాంతం అని మీకు తెలుగులో కూడా తెలుసు మీకు ఈ విషయం. హ్మ్. మహా శబ్దం గొప్ప, గొప్ప శబ్దం. అవును. మహాంతం గొప్పవాడిని, ఆదిత్యవర్ణం సూర్యప్రకాశమును, తమసః అంధకారమునకు పరస్తాత్ వేరుగా ఉన్నవాడిని. అంధకారానికి వేరుగా ఉన్నాడు. తం ఏవ అతనినే విదిత్వా మీరు తెలుసుకొనిన అతి అధికమైన మృత్యువును ఏతి ఉల్లంఘించగలరు. లేదు ఇతర మార్గము తెలియుటకు, మోక్షం పొందుటకు. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఇందులో మీకు జీసస్ క్రైస్ట్ ఏడ కనిపిస్తున్నాడో చెప్తే నేను కూడా తెలుసుకుంటా. ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ జీసస్ క్రైస్ట్‌వే అని అంటాడాయన. ఏ క్వాలిటీసు? మీరు చెప్తున్న పురుషాన్న క్వాలిటీసు ఓకే. పురుషాన్న వి క్వాలిటీసు వి వినండి. జీసస్ వినండి. క్రైస్ట్. హ్మ్. వినండి. పురుషాన్న క్వాలిటీసు, హ్మ్. ఆదిత్యుడు అన్న క్వాలిటీసు. హ్మ్. ఓకే. ఈ ఈ ఆదిత్యుడి క్వాలిటీస్ ఆయనకేడున్నాయండి? ఆదిత్య ప్రకాశము సర్వమును వ్యాపించి ఉన్నది కదా! ఆయన సర్వం వ్యాపించున్నాడు అని అంటారు. ఏడ వ్యాపించున్నాడు? వ్యాపించి ఉంటే ఆయన్ని ఒక స్తంభానికి ఎట్లా కట్టేస్తారు? సూర్యుడిని ఒక స్తంభానికి కట్టగలుగుతామా శాస్త్రి గారు? సూర్యప్రకాశమును కట్టగలుగుతామా? ఆయ 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 అంటే ఆయన యోగాభ్యాసం చేసి ఆయనలోకి అన్నీ తెచ్చుకొని ఆయన సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడు అని. అలా ఉండదు కదా శాస్త్రి గారు. ఈ మంత్రంలో అలా లేదు కదా శాస్త్రి గారు. హ్మ్. హ్మ్. పైగా దీనికి దేవత అన్నది ఆదిత్యః అని స్పష్టంగా ఉంది. హ్మ్. ఏషః అని లేదుగా. ఇప్పుడు ఇప్పుడు ఆదిత్యః అంటే ఆదిత్యం అంటే ఎవరో అందరికి తెలిసిన విషయం కదా!
అవును. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తా శాస్త్రి గారు. అదేంటంటే ఇక్కడ ఋషి నారాయణః. హ్మ్. నారాయణః అని ఎందుకు పెట్టుకున్నాడు ఆయన పేరు? యాక్చువల్‌గా ఆయన పేరు ఎందుకు నారాయణః అని వచ్చింది? కొద్దిగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. హ్మ్. ఇది పురుష సూక్తంలోని మంత్రం. ఓకే. నారాయణః అంటే నారా శబ్దము జీవుడని అర్థము, నీరు అని అర్థం వస్తుంది. ఓకే. దానిలో శయనించువాడు కాబట్టి నారాయణ అది. హ్మ్. ఇక్కడ చూడండి అయనాయ అనొచ్చింది. అవును. అయనాయ అంటే అర్థం ఏంటి? చూద్దాం. మీకు వైకుంఠ ఏకాదశి నాడు అందరూ ఈ విష్ణు టెంపుల్‌కెళ్తారు. అవును. ఏమంటారప్పుడు? దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకొస్తుంది. ఆయనము అంటే ఏమిటది? దక్షిణాయనం, హ్మ్. ఉత్తరాయణం. అవునా? కాదా? అవును. సో, అది ఆయనం. అంటే అది మోక్షం అ పొందుటకు. అంటే అదొక మార్గం అన్నమాట. మోక్ష మార్గాన్ని ఆయనాయ అంటారు. అవును. సో, దేర్‌ఫోర్ ఆ మోక్ష మార్గం అది స్పష్టంగా మనకి అది మార్గం అది. హ్మ్. సో, తెలియుటకు మోక్షం పొందుటకు. అవును. ఓకే. సో, అయనాయ. సో, అయనము అంటే ఏంటి? సైడ్. సో, హ్మ్. దక్షిణాయన, ఉత్తరాయణ, ఉత్తరం సైడు, దక్షిణం సైడు. హ్మ్. సో, అటువైపు వస్తున్నాడు, ఇటువైపు వెళ్తున్నాడని చెప్పడానికిలాగా అయనాయ. ఓకే. అవును. సో, ఇది మనం చెప్తామన్నమాట. సో, ఈ విధంగా చెప్పేటప్పుడు మనకిక్కడ ఎవరన్నా ఒక మనిషి యొక్క రూపాన్ని చెప్తున్నాడా అంటే, మనిషి యొక్క రూపం చెప్పట్లేదు. అతనిని అని ఉంది కదండీ! ఏతం అంటే అతనిని అని ఉంది కదా! అంటే ఇది పుంలింగ శబ్దం అది. అవును. పుంలింగ శబ్దాలకి మనకి ఇలానే వస్తాయి. ఏతం, ఏషః, ఏతం ఇట్లా వస్తుందన్నమాట. ఓహ్! ఓకే. ఓకే. సో, ఈ విధంగా వస్తుంది కాబట్టి అతనిని. సో, సూర్యుడు అన్నది పుంలింగ శబ్దం. యాహ్! సో, ఇప్పుడు మరిక్కడ పరమాత్మ గురించి ఉందా అంటే, పరమాత్మ గురించే చెప్తూ సూర్యుడి గురించి చెప్తున్నాడు. అంటే అవును. ఉద్దేశ్యం ఏంటంటే, మంత్రము మనకు చెప్పేటప్పుడు ఉపమా అలంకారం ఉందనుకోండి. వలే, సూర్యుడి వలే అవును. అని వస్తుందనమాట. సో, ఇక్కడ మనకి ఈ సూర్యప్రకాశమునకు, అంధకారమునకు వేరుగా ఉన్నవాడిని సూర్యప్రకాశమును అని అంటున్నాం. ఆ! ఆదిత్య వర్ణం సూర్యప్రకాశం ఏదైతే ఉందో, దాన్ని మనం ఇక్కడ మొత్తం అన్నిట్లోనూ పూరిస్తున్నది. ఓకే. సూర్యకిరణాలు చొరబడినటువంటి ప్రదేశం అంటూ లేదు కదా! సో, అంధకారం అంటే ఏంటి? మరి ఇక అంధకారంలోకి మరి ప్రవేశించదా సూర్యకిరణాలంటే? అంధకారము అంటే ఏంటి? తమస్సు అంటే ఏమిటి? ఇక్కడ ఇది అర్థం చెప్పాలి మనం. తమస్సు కంటే వేరుగా ఉన్నవాడిని. ఈ తమస్సు అంటే ఏమిటంటే ఎప్పుడైతే సృష్టి జరగలేదో, ఇంకా జరగక ముందు ప్రళయములో బీభత్సంగా పడి ఉంటుందో, దాన్ని తమస్సు, గాఢాంధకారము అంటాం. ఓకే. సో, దానికంటే వేరుగా ఉన్నవాడు. ఆ గాఢాంధకారం కంటే కూడా వేరుగా ఉన్నవాడు ఒకడున్నాడనమాట. ఓహ్! ఓకే. అతనినే మనము పరమాత్మ అంటాం. కాబట్టి ఇది ప్రళయమొచ్చినప్పుడు వేరుగా ఉండువాడు. హ్మ్. ఓకే. ప్రళయం వచ్చినప్పుడు ప్రళయం కంటే వేరుగా ఉన్నవాడు అని అర్థమనమాట. సో, అతనిని మనము చెప్తున్నాం. ఇప్పుడు అబ్బా! మీరు జీసస్ అన్నారనుకోండి. అతను భగవంతుడు కొడుకు అని వాళ్ళు చెప్పుకుంటారు గదా! తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్మ ముగ్గురు. ముగ్గురేంటి? దేవుడన్న దానికి మీనింగ్. అహా! ఇప్పుడు జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అంటారు గదా! సన్ ఆఫ్ గాడ్ బట్ హి ఈస్ ఆల్సో గాడ్. అదే అంటున్నా. వాళ్ళ కన్‌ఫ్యూజన్ తేల్చుకోమనండి. ఓకే. ఇప్పుడు ఎవరైతే పరమాత్మ ఉంటాడో అతను సృష్టి చేస్తాడు. జీసస్ చేసాడు. జీసస్ చేస్తే జీసస్ అందులో ఉండలేడు. ఒకటి. ఇందులో మన నారాయణః అనొచ్చింది. బైబిల్‌లో నారాయణ అనొచ్చిందా ఎక్కడన్నా? బైబిల్‌లో లేదు. ఇది మనమే పాతగా వేదమే పాతది అంటున్నాం కాబట్టి గ్రంథము.
అందులో ఉన్నాడు అని వాళ్ళ ఉద్దేశం. అందులో ఉంటే కనుక మనం చెప్తాం కదా, వేదంలో లేదంటూ లేదని చెప్పేస్తున్నాం కదా మనము. ఉమ్, కాబట్టి వేదంలో లేనప్పుడు అతను లేడు. వేదంలో ఒక మనిషి చరిత్ర కానీ, భౌగోళిక చరిత్ర, ఒక దేశ చరిత్ర కానీ, ఒక ఒక కల్చర్ చరిత్ర కానీ ఉండదు అందులో. భువనస్య నాభి అని ఉంది చూసారా, అందులో అది ఈ భువనానికి నాభి అనేది ఇజ్రాయిల్ అసలు కరెక్ట్ గా అట్లాగే చెప్పారు అని అంటున్నారు వాళ్ళు అంటే అది ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే దే దే ఆర్ ట్రైంగ్ టు పెనిట్రేట్ హియర్ ఆర్ మేక్ ద బైబిల్ ఆర్ జీసస్ పెనిట్రేట్ ఇన్ టు వేదాస్. అట్లాగే అదే ఇందులో ఈ మంత్రంలో కూడా అట్లాగే చేస్తున్నారు అదే అంటున్నారు. అదే అదే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఇందులో అతనికి తెలియని విషయం ఏంటంటే, ఇందులో ఇందులో ఏదేమిటో కూడా వాళ్ళకి తెలియదు. ఇందులో క్రియాశబ్దం ఏదో తెలియదు. తర్వాత పుంలింగము, నపుంసకలింగము, స్త్రీలింగం ఏంటో తెలియదు వాళ్ళకి. అలానే ఉపసర్గలు తెలియవు, అవ్యయాలు తెలియవు, నిపాతాలు తెలియవు. ఇలా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తాను అంటే ఏం ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఈ 4 ఉన్నాయి. ఆదిత్య, నారాయణ, సారీ. ఇప్పుడు బైబిల్ తర్వాత, వేదం తర్వాత వచ్చింది కదా! వచ్చినప్పుడు వేదంలో ఇలా ఉంది అని చెప్పి రాసుకోవాలి కదా వాళ్ళు. అవును, రాసుకోలేదు కదా! అవును. కాబట్టి అది తప్పు. బూతు అని అర్థం అన్నమాట. ఉమ్, కాబట్టి తప్పది. సో, ఉమ్, తమసహ అన్నదానికి గాఢాంధకారం ఎప్పుడైతే ప్రళయం ఉంటుందో ఆ సమయంలో పరమాత్మ చచ్చిపోయాడా? లేదు లేదు, పరమాత్మ ఉన్నాడు, ఆయన వేరుగా ఉంటాడని చెప్తున్నాం అన్నమాట. ఉమ్, ప్రకృతి పరమాత్మల గురించి చెప్పేది పురుష సూక్తం కదా! అవును, సో, పురుష సూక్తం అది. అవునా కాదా? అవును, అవును. అయితే ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఆయన అనుకున్నాడు అనుకుందాం ఈయన. సో, ఇది ఆయన మిస్‌ఇంటర్‌ప్రెట్ చేశాడు అనుకుందాం దీన్ని. యాహ్! ఇదే ఈ పురుష సూక్తంలో ఒక మంత్రం వస్తుంది. ఓం శ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్వినౌ వ్యాత్తం. ఈ మంత్రం వచ్చినప్పుడు హ్మ్. శ్రీ, ఇది ఈ శోభ, లక్ష్మి ఆయనకి పత్నుల వలె ఉన్నాయన్నారు. అవును. మరి జీసస్ క్రైస్ట్‌కి పత్నులు ఉన్నారా? లేరు. మరి ఇంకెందుకు మాట్లాడతాడు? తప్పు గదా అలా మాట్లాడటము. ఈ మంత్రాలన్నీ ప్రకరణం ప్రకారం ఒకదాన్నే మనం డిస్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు, హ్మ్. అప్పుడు అలా చెప్పకూడదు కదా! ఓహ్! సో, ఆ మంత్రంలో విరాట్ స్వరూప సారీ. విరాట్ స్వరూపానికి స్త్రీ శోభ, లక్ష్మి ఈ 2 కూడా పత్నుల వలె ఉన్నాయి. అవును. అదనమాట. సో, అది ఉన్నప్పుడు యూ కెనాట్ టెల్ థిస్ వన్. అవును. సో, అది. ఇంక నేను ఇంతకంటే వివరించడం అవసరం లేదు. ఓకేనా? సో, ఆయన పేరేమన్నారు? అతని పేరు? కిరణ్ పాల్. కిరణ్ పాల్‌కి చెప్పవలసిందేంటంటే, మొట్టమొదట ఆయన ఈ అష్టాధ్యాయి, శిక్ష ఇవి నేర్చుకొని, అప్పుడు దీనిలోకొచ్చి, దీన్ని వి తెలుసుకొని మాట్లాడమనండి. వివ లేదు, ఆయన ఏదన్నా కనుక ఒక బుక్కు ఎవరో రాశారు, దాన్ని బట్టి నేను చెప్తున్నాను అన్నాడనుకోండి. దాన్ని బట్టి, దీన్ని బట్టి చెప్పుకుంటే గనక, అప్పుడు అదే పుస్తకంలో శ్రీశ్చతే లక్ష్మీశ్చ గూడా ఉంటుంది గాబట్టి, జీసస్‌కి 2 భార్యలున్నారు అని చెప్పండి. ప్రమోట్ చేసుకోండి. ఎవాల్వ్ అయ్యాడు జీసస్ అని చెప్పండి. తప్పేంటి? రెండో రాకడలో. రెండో రాకడలేదు, మూడో పోకడ లేదు. నేనేమంటున్నా అంటే ఇందులో ఉంది. సో, అందులో చెప్పండి. అయిపోతుంది. ఇది హ్మ్. సృష్టి జరుగుతున్నప్పుడు జరుగుతున్న కార్యక్రమం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి, అది దానికి సరిపోదు కదా! హ్మ్. ఎనీహౌ, సరే. అది శాస్త్రి గారు. ఇంకా? ప్రస్తుతానికి ఇంతే సార్. ఈయనదే ఇంకొక మంత్రం గూడా ఉంది. అది మళ్ళీ రేపు చేద్దాంలెండి. సరేనండి. ఓకే. ఓకే సార్. యాహ్! ఓహ్!